అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో మా అమ్మ రాజీనామా అనేది ఒక కథానిక అండి. ఇది ఏమిటనేది తెలుసుకుందాం. ఒక చోట ఒక ఊరిలో రామలక్ష్మి కామేశ్వరరావు గారు దంపతులు, వారికి 2 కొడుకులు 2 కూతుళ్ళు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. ఈ కామేశ్వరరావు గారు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయి ఉన్నారు. మన రామలక్ష్మి గారు హౌస్ వైఫ్గా ఉంటూ అందరికీ కావాల్సినవన్నీ ఇంట్లో సమకూరుస్తూ హౌస్ వైఫ్గా ఉంటారు. ఈ 2 కొడుకులు వివాహాలయ్యి పెద్ద కొడుక్కి 2 కుమారులు 1 కూతురు, చిన్న కొడుక్కి 1 కొడుకు 1 కూతురు, మొత్తం 5 మనవరాళ్ళు. అలా ఉంటూ వాళ్ళు జీవనం గడుపుతుంటారు. అనుకోకుండా రామలక్ష్మి గారికి కొద్దిగా ఒంట్లో నలతగా ఉండి ఆమె పనులు చేయలేకపోతుంటారు. వంటింట్లో అన్ని పనులు చేయలేకపోతుంటారు. పెద్ద కోళ్ళు 2వ కోళ్ళు కూడా హౌస్ వైఫ్గానే ఉంటారు. పెద్ద కోళ్ళేమో ఆమె లేటుగా లెగుస్తుంది. చిన్న కోడలేమో ఉదయం నుంచే టీవీ కార్యక్రమాలు చూస్తూ పిల్లల్ని బడిలో పంపించడం అవి చూసుకుంటుంటుంది. ఈ పెద్ద కొడుకు చిన్న కొడుకు కూడా వాళ్ళ ఉద్యోగాలకి వెళ్ళిపోతుంటారు. ఈ ఉమ్మడి కుటుంబంలో పనిభారం అంతా రామలక్ష్మి గారి మీద పడి ఆమె బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఒక రోజున సడన్గా ఒక పేపర్ కాగితం తీసుకొని అమ్మ రాజీనామా అని హెడ్లైన్ పెట్టి, నా ప్రియమైన మనవళ్ళు మనవరాళ్ళు కూతుళ్లకు కొడుకులకు కోడళ్లకు అందరికీ ఈ రామలక్ష్మి కామేశ్వరరావు గారి విన్నపం ఏమిటంటే, ఈ రోజు నుండి నేను వంటింటి కార్యక్రమాలు ఏవి అనేది నేను చెయ్యను. మీరు వారి గదుల్లో మీ వంటలు మీరు చేసుకొని, పెద్ద కొడుకుగా చిన్న కొడుకుగా ఇలా మీరు చేసుకొని మీ కుటుంబాలను కావలసిన సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఆమె, నేను ఇప్పటి వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేయగలిగినంత వరకు చేశాను. ఇక మీదట నేను నా పనులన్నిటికీ రాజీనామాని సమర్పిస్తున్నాను. ఇక ఏ పనులు నేను చేయదలుచుకోలేదని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. ఇది నేను మా వారు అంగీకారంతో నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను. మా భార్యాభర్తలు మేము మాకు కావాల్సిన సమకూర్చుకొని మా వంట మేము చేసుకుంటామని తెలియజేస్తూ, మీ రామలక్ష్మి కామేశ్వరరావు అని 4 చుక్కలు పెట్టారు. అది టేబుల్ మీద, హాల్లో టేబుల్లో మీద పెట్టుండేసరికి ఫస్ట్ పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ చదివారు. అయిపోయింది. వారు ఆమె రూమ్లోకి వచ్చేసి ఆమె విశ్రాంతి తీసుకొని ఆమె కావాల్సింది రెడీ చేసుకొని ఆ భార్యాభర్తలు అక్కడ ఉన్నారు. వాడి కుమారులు జాబ్కి వెళ్ళి వచ్చారు. ఈలోపు వీరు అన్ని కావాల్సినవి సమకూర్చుకున్నారు, ఆ రోజుకి కావాల్సినవి. ఈలోపు మనవడు
ఆ కాగితాన్ని పట్టుకొని పరిగెత్తుకుంటా మా అమ్మ గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తే మా అమ్మ రాజీనామా చేసిందోచ్ అని డ్యాన్స్ చేసుకుంటా కాగితం పట్టుకొని వస్తుంటాడు. ఆ వెనుక మొత్తం కుటుంబ సభ్యులందరూ వచ్చి అక్కడ నిలబడతారు. ఈ రామలక్ష్మి కామేశ్వరరావు గారు నవ్వుకుంటూ వాళ్ళకి ఇలా థ్యాంక్ యూ చెప్తారు. ఎందుకంటే కుటుంబంలో సమస్య అనేది వస్తే సంతోషంగా పరిష్కరించుకోవాలి. ఈ రామలక్ష్మి గారి లాగా ఆమె చేయలేకపోతుంది. ఆమె ఒక వినూత్న పద్ధతిలో తెలియజేసింది. అది నేను చాలా కాలం క్రితం చదివాను. అది మీకు ఈ వీడియో రూపంలో తెలియచేద్దామని నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.